అనుకున్నట్టుగానే టెంపుల్ టూర్ స్టార్ట్ అయిందండి. గుత్తి నుంచి గుంతకల్లుకి బస్ ఎక్కి గుంతకల్లులో దిగి మళ్ళీ కసాపురానికి బస్ ఎక్కానండి. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళదాం. ప్రజెంట్ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఉన్న కసాపురంలో దిగానండి. బస్సు ఇప్పుడే దిగాను. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ నెట్టికంటి అభయ వీరాంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళదాం. చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్. ఆ టెంపుల్ మొత్తం చూపిస్తానన్నమాట మీకు. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి నడిచి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదామండి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో మనకు తెలియదు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ కసాపురం అని ఉంది. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కసాపురం అని ఉంది. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్దాం రండి. సో ఎంత దూరం ఉందనేది మనకు తెలియదు. ఆ టెంపుల్ ఖచ్చితంగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ టెంపుల్ని మొత్తం చూపిస్తాను మీకు, చూడండి. సో ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందనేది మనకు తెలియదు, ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం టెంపుల్కి, మొత్తం చూపిస్తాను మీకు. నేను ఊహించలేదు కసాపురం అంటే చాలా పల్లెటూరు కింద ఉంటుంది అనుకున్నాను, కానీ పల్లెటూరు ఏం కాదు. నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. మనం నెట్టికంటి వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకెంత దూరం లేదు, వెళ్ళిపోతున్నాం అన్నమాట. అదిగో మీకు కనిపిస్తుంది, అదిగో ఫ్రంట్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఫ్రెండ్స్ అదిగోండి, చూస్తున్నారు కదా, మనకి కనిపించేదే దేవాలయం. ఉచిత దర్శనం అని కూడా ఉంది అక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మొత్తం అన్నీ అమ్ముతున్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూసారు కదా ఈ ప్లేస్ ఎలా ఉందో. అన్నీ ఇది చిన్న మార్కెట్ అన్నమాట. ఇక్కడ మొత్తం అన్నీ కొనుక్కోవచ్చు మనం. చూసారు కదా, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. టెంపుల్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. చూసారు కదా ఎలా ఉందో. మనం అక్కడి నుంచే వచ్చాం టెంపుల్కి. ఈ మార్గంలో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఎవరైనా వచ్చిన తర్వాత ఇక్కడ కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ చాలా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ మార్కెట్ కూడా బాగుంది. ఈ మార్కెట్ చాలా బాగుంది. డివోషనల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ నుంచే వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే ఇదిగో గుడి మొత్తం స్ట్రక్చర్ చూపిస్తే ఇదిగోండి గుడి. చూసారు కదా ఎలా ఉందో. మనం ఈ లోపలికి వెళ్ళాలి. అంతా గ్రీన్ మ్యాట్ వేశారు, గ్రీన్ మ్యాట్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఉచిత దర్శనం అని రాసుంది ఇక్కడ. చాలా బాగుంది కదా. సో అదిగో మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి అన్నమాట. చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చాలా మార్కెట్ ఉంది. పిల్లలకి కావాల్సిన అన్ని ఐటమ్స్, ఆట వస్తువులు ఉన్నాయి. అలాగే డివోషనల్కి సంబంధించిన తాళ్ళు, పూసలు మొత్తం అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తం మార్కెట్ ఎలా ఉందో. చాలా పెద్దదండి గుడి. అభయ వీరాంజనేయ స్వామి గుడి అంటే చాలా పెద్దది, మామూలుగా లేదు. చాలా మంది భక్తులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. చాలా పెద్దదన్న గుడి, చాలా ఫేమస్ టెంపుల్. సో ఇదిగో చూసారు కదా, మొత్తం చాలా బాగుంది. నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయ చరిత్ర గురించి మనం మొదట తెలుసుకుందామండి. నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో కసాపురం అనే గ్రామంలో ఉందండి. కన్నడంలో నెట్టి అంటే నేరుగా అని అర్థం. నెట్టికంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన వాడు అని అర్థం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి కుడి కన్ను మాత్రమే భక్తులను నేరుగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. అదే ఈ గుడి యొక్క ప్రత్యేకత. నేరుగా చూసే కన్ను కనుక నెట్టికంటి ఆంజనేయ స్వామి అంటారండి. ముఖ్యంగా ఈ దివ్యక్షేత్రం భూత ప్రేత దుష్టగ్రహ పీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కినది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గుడి సరౌండింగ్ ఏరియా అండి. గుడి సరౌండింగ్ ఏరియా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అని రాసుంది. ఎదురుకుంటానే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. విజయనగర సామ్రాజ్య కాలంలో 1521లో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలు ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి రూపం చిత్రించేవాడంటండి. అయితే అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాసరాయలు వారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్ళనీయకుండా స్వామివారి ద్వాదశనామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించేవారంట. దాంతో స్వామివారు ఆ యంత్రంలో బంధింపబడి అందులోనే ఉండేవారట.
టెంపుల్ అయితే చాలా పెద్దదండి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. నేను ఇంకా చాలా చిన్న టెంపుల్ ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలోకి వచ్చి, నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పారట. ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఉపదేశించమని వ్యాసరాయల వారు కోరగా స్వామివారు ఈ విధంగా అనుగ్రహించారట. దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది. అక్కడ భూమిలో తాను ఉంటాను అని కలలో కనిపించి ఆంజనేయ స్వామివారు వ్యాసరాయల వారికి చెబుతారు. మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపున ప్రయాణించి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాసరాయల వారు. రాయలవారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యకితుడైన వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్నుగల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఫ్రెండ్స్, గుడి లోపల స్ట్రక్చర్ అన్ని టెంపుల్స్ లాగే ఉందండి. సో అయితే విషయం ఏంటంటే, క్లాస్ 1 టెంపుల్ కాబట్టి లోపలికి కెమెరాస్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ క్యారింగ్ లేదండి. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. బయటే సబ్మిట్ చేసి లోపలికి ఎంటర్ అవ్వాలి. అయితే నేను పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ అది కుదరలేదు. అందుకే గుడి సరౌండింగ్ మొత్తం మీకు చూపిస్తున్నాను. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం అంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపిస్తుంది ఆ చెప్పుల జత. స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. స్వామివారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ శ్రావణ కార్తీక మాఘమాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామివారిని దర్శించి తమ మనోభీష్టం నెరవేర్చమని కోరతారు. ప్రతి సంవత్సరం నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో అనేక మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమత్ దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సత్రాలు కాటేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి. తప్పకుండా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఫ్రెండ్స్, ఇదండి ఆలయం యొక్క చరిత్ర. చాలా బాగుంది కదా చరిత్ర. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. టెంపుల్ అయితే చాలా బాగుందండి. నేను చాలా చిన్నది ఉంటుంది అనుకున్నాను టెంపుల్, కానీ నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద టెంపుల్ ఉంది. క్లాస్ 1 టెంపుల్. గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఇక్కడి నుంచే క్యూ లైన్లో నిలబడి టికెట్ తీసుకుని ఈ విధంగా వచ్చి ఇక్కడి నుంచి మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. నేరుగా కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం లాంటిది. అక్కడే స్వామివారి పాదరక్షలు ఉన్నాయండి. భక్తులందరూ ఈ విధంగా ఉచిత దర్శనము సర్వదర్శనం అని ఉంది కదా. ఈ విధంగా మనం వచ్చి మీకు ఎదురుగుంటా కనిపిస్తుంది కదా, అక్కడ చిన్న బాక్స్ టైప్లో ఉంది. అక్కడ సెల్ ఫోన్లు భద్రపరిచే స్థలం అండి. అక్కడ ఒక ఆయన సెల్ ఫోన్లు తీసుకుని భద్రపరుస్తారు. తీసుకున్న తర్వాత క్యూ లైన్లో నిలబడి తిన్నగా వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మనం టికెట్ తీసుకుని దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కనిపిస్తుంది కదా క్యూ లైను. అదే అండి క్యూ లైను. స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది వచ్చారండి భక్తులు అయితే మాత్రం. నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఎంతోమంది తక్కువ మంది వచ్చారు. అయితే ఇప్పుడు చాలామంది వచ్చారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే శనివారం అయితే చాలామంది, అసలు గుడి మొత్తం ఖాళీ ఉండదన్నమాట. చాలా రష్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. తిన్నగా నేరుగా మనకి స్వామివారి విగ్రహం ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా స్వామివారి విగ్రహం. ఈ ధ్వజస్తంభం వెనకాలే స్వామివారి విగ్రహం ఉంటుంది. అక్కడే పూజలు అవి చేస్తారు. అక్కడే దండం పెట్టుకుని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది.